లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈసారి టికెట్లపై క్లారిటీ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గెలిచే వారికే సీటు గ్యారంటీ అని హామీ ఇచ్చేశారు. గెలవరు అని తెలిస్తే టికెట్ ఇచ్చేది లేదన్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుందంటూనే ఇంకా అప్డేట్ కావాలంటూ శాసనసభ్యులకు క్లాస్ తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో సమీక్ష సందర్భంగా కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. నందిగామ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గమని, పార్టీ పెట్టిన తర్వాత 2 సార్లు మాత్రమే ఇక్కడ పార్టీ ఓటమి పాలైనట్లు గుర్తు చేశారు చంద్రబాబు. ఆ ఓటములకు కారణం పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడమేనన్నారు. నేతలు ఇగోలు వదిలి కలిసి పనిచేయాలని సూచించారు చంద్రబాబు. నందిగామ పార్టీకి మరో కుప్పం, హిందూపూర్ మాదిరి కంచుకోటగా ఉండాలన్నారు. ప్రజల్లో ఉండటం, అర్జీల పరిష్కారం, కూటమి నేతలతో సఖ్యత విషయంలో ఎమ్మెల్యే పనితీరు బావుందన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికల్లో యాక్టివ్గా ఉండాలని ఎమ్మెల్యే సౌమ్యకు సూచించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సౌమ్య 102వ స్థానంలో ఉన్నారని, అలా కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలపై మరింత యాక్టివ్గా ఉండాలని ఎమ్మెల్యేకు సూచించారు. బలమైన నేతలు, క్యాడర్ ఉన్న నందిగామ సభ్యత్వ నమోదులో 134వ స్థానంలో ఉందని, ఇది సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవని అభ్యర్థికి టికెట్ ఇవ్వనని ఖరాఖండిగా చెప్పారు చంద్రబాబు. తన మాట వింటే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటారని, లేకుంటే 1-2 సార్లకు పరిమితమవుతారని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. అధినేత వ్యాఖ్యలతో అటు ఎమ్మెల్యేతో పాటు పార్టీ క్యాడర్ కూడా అలర్ట్ అయింది.